శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభ సాయంకాలం. నా పేరు కె రామమోహన్ రావు. బీకాం చదువుకున్నాను. గుంటూరు, ప్రస్తుతం గణపాలలో ఉన్నాను. నేను ఈ భగవద్గీత గ్రూపు మొదలుపెట్టినప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి ఇంట్లో ఉన్నాను. శ్రీయుత పి సుబ్బారావు గారు స్టార్ట్ చేసిన గ్రూప్లో నాకు భగవద్గీత మీద చిన్నప్పటి నుంచి పూర్తి ఆసక్తి ఉండి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. భగవద్గీత జీవితానికి కావాల్సిన అన్ని సన్మార్గంలో నడిపించే మార్గంగా చూపిస్తుందని, దారి చూపిస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. అందుకని దీంట్లో చేరడం జరిగింది. నేను 8వ అధ్యాయం డాక్టర్ పవన్ కుమార్ గారు, ఆలపాటి పవన్ కుమార్ గారు చెప్పినటువంటి 8వ అధ్యాయంలోని 27వ శ్లోకాన్ని మీకు చదివి వినిపిస్తాను. నైతే స్మృతిపార్థజానం యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. దీని ప్రతిపదార్థం, పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూపయముగా యుక్తుడు కమ్ము, అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నించును. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. రాధే రాధే.